అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నిక్కే 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ 0.2% మేర లాభాలతో కొనసాగుతుంది. షాంఘైలో కూడా దాదాపుగా 0.4% మేర నష్టాలు మనం చూస్తున్నాం. సో నేను ఒక అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నిన్న కార్యక్రమం చేయలేకపోయాను. ఇవాళ కూడా ఈ వారం అంతా కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల కొద్దిగా మేబీ వాయిస్లో కానీ లేదంటే క్వాలిటీలో కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ రావచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ. ఆయిల్ మార్కెట్స్లో బ్రెంట్ ఆల్మోస్ట్ $98 దగ్గర ఉంది. US 10-year బాండ్ ఈల్డ్స్ 4.5% దగ్గర ఉన్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక మంచి పాజిటివ్ మొమెంటం మనం చూసాం. నాస్డాక్ 0.2% మేర, S&P 500 0.4% మేర లాభపడగా డౌ జోన్స్ ఒక 0.5% పైన లాభాల్లో ఉంది. అండ్ డౌ ఫ్యూచర్స్ కూడా దాదాపుగా 400 పాయింట్ల మేర లాభాలతో ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇక ఈ ట్రేడ్ వాళ్ళ ఇరాన్ అండ్ US మధ్య డీల్ దాదాపుగా కుదురుతోంది అన్న ఒక సంకేతాల నేపథ్యంలో కొద్దిగా మార్కెట్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. బ్రెంట్ ప్రధానంగా $100 దిగువన బ్రెంట్ ఉండడం వల్ల అది కొద్ది గొప్ప మార్కెట్స్కి పాజిటివ్ సంకేతంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. గోల్డ్ $4,500 పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $77 దగ్గర కొనసాగుతుంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ దాదాపుగా $76,000-$77,000 దగ్గర యథాతథంగా కొనసాగుతుంది. పెద్దగా మొమెంటం అయితే అందులో లేదు. ఆయిల్ ప్రైజెస్ మిక్స్డ్ యాజ్ US మిలిటరీ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్ క్లౌడ్ మిడిల్ ఈస్ట్ పీస్ ప్రాస్పెక్ట్స్. సౌత్ కొరియాస్ కాస్పీ హిట్స్ న్యూ హై అమిడ్ ట్రేడింగ్ ఇన్ ఏషియా. US అండ్ ఇరాన్ ప్లే డౌన్ హోప్స్ ఫర్ ఇమ్మినెంట్ బ్రేక్ త్రూ. మేబీ ఇక్కడ అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా బ్రేక్ త్రూ రావచ్చేమన్న నాకు ఆశలు అయితే ఉన్నాయి. ఈ బ్రేక్ త్రూ రాకపోతే ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే మాత్రం కొద్దిగా మనం ఇబ్బంది పడక తప్పదు మరి కొద్ది కాలం పాటు. ఎందుకంటే క్రూడ్ కొద్దిగా తగ్గడం అట్లీస్ట్ $110 నుంచి $100 దిగువన రావడం అనేది అది కొద్ది గొప్ప మనకు ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి. ఇంకా నిన్న పోస్ట్ మార్కెట్ అనేక కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇవాళ కూడా చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ONGC, సిమెన్స్, వీనస్ పైప్స్, ట్రాన్స్ రైల్, మార్క్సన్స్ ఫార్మా, IRCTC, EAD ప్యారీ, JK టైర్స్, జూబిలెంట్ ఇంగ్రేవియా అండ్ గుజరాత్ గ్యాస్, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్, సుమితోమో కెమికల్స్, పాండియా ఆక్సైడ్స్, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి. HMA అగ్రో రెవెన్యూ 5% ప్లస్, నెట్ ప్రాఫిట్ 40% డౌన్. ఆఫీస్ స్పేస్ నెట్ ప్రాఫిట్ 11 కోట్ల నుంచి 23 కోట్ల రూపాయలకు దాదాపుగా రెట్టింపైంది. ఎబిట్ మార్జిన్స్ కొద్దిగా అయితే పెరిగాయి. రెవెన్యూలో 20% మేర జంప్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రెవెన్యూ 16% ప్లస్, నెట్ లాస్ 17 కోట్ల రూపాయల నుంచి 148 crores ఆఫ్ ప్రాఫిట్స్ని నెట్ లాస్ 148 crores ఉంది. అంతకుముందు 17 కోట్ల రూపాయల నష్టాలు ఇప్పుడు 148 కోట్ల రూపాయలుగా అయితే పెరిగాయి. రెవెన్యూ దాదాపు 16% మేర అండ్ ఎబిట్ మార్జిన్స్ గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. పైన్ ల్యాబ్స్ రెవెన్యూ 17% ప్లస్, కంపెనీ దాదాపు 60 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని లాభాలు అనౌన్స్ చేసింది. 30 కోట్ల రూపాయలు ఉన్న నికర నష్టాలు కాస్త ఇప్పుడు 60 కోట్ల రూపాయల లాభాలకు వచ్చాయి. అంటే ఒక మంచి వృద్ధిని నమోదు చేసింది. అండ్ ఎస్పెషల్ ఎబిట్ మార్జిన్స్ 9.5% నుంచి 15%కి ఎబిట్ మార్జిన్స్ కూడా పెరిగాయి. RVNLలో రెవెన్యూ 4% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపుగా 60% మేర క్షీణత నమోదైంది. అమర్ రాజా నిన్న మంచి జంప్ అయితే చూసాం. రెవెన్యూ దాదాపు 15% ప్లస్, ఎబిట్ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ యథాతథంగా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ దాదాపు 95% మేర పెరిగింది. 161 కోట్ల నుంచి 314 కోట్ల రూపాయలకి లాభాల్ని అనౌన్స్ చేసింది అమర్ రాజా బ్యాటరీస్. హిటాచీ రెవెన్యూ 46% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపు 80% ప్లస్, ఒక్కొక్క షేర్కి $8 డివిడెండ్ని కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఇక చాలా స్టాక్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ భారత్ ఎలక్ట్రానిక్స్కి 608 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. విప్రో బైబ్యాక్ సంబంధించి పబ్లిక్ అనౌన్స్మెంట్ ఒకటి చేసింది. సిటీ యూనియన్ బ్యాంక్ జూన్ 12వ తారీఖున రికార్డ్ డేట్గా ఫిక్స్ చేసింది 1:3 బోనస్ షేర్స్కి సంబంధించి. NLC NPCILతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది టు ఫార్మ్ ఏ జాయింట్ వెంచర్ కంపెనీ ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. దాదాపు 700 మెగావాట్ల ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాజెక్ట్స్ తయారు చేయడంలో భాగంగా NPCILతో NLC ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్లో 5.5 ఎకరాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఒక డెఫినెటివ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీని రెవెన్యూ పొటెన్షియల్ దాదాపుగా 850 కోట్ల రూపాయలుగా ఉంది. JSW ఎనర్జీ 7.5 కోట్ల షేర్లని అలొకేట్ చేసింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా. ఒక్కొక్క షేర్కి $525 చొప్పున. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 1.7% డిస్కౌంట్తో. ఇంకా వోల్టాస్ జూన్ 12వ తారీఖున రికార్డ్ డేట్ని ఫిక్స్ చేసింది డివిడెండ్ పేఅవుట్కు సంబంధించి. LG ఎలక్ట్రానిక్స్కి ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ 882 crores ఫ్రమ్ మహారాష్ట్ర గవర్నమెంట్ యాజ్ ఇట్స్ ఇనిషియేటివ్ ప్యాకేజ్లో భాగంగా
లెమన్ ట్రీ హోటల్స్ తమిళనాడులో 66 రూమ్స్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్ న్యూస్లో కూడా కొద్దిగా ప్రీమియర్ ఎనర్జీస్ చూస్తే ప్రమోటర్స్ దాదాపుగా 2,300 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని విక్రయించారు. వివిధ ఇన్స్టిట్యూషనల్ ఓనర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ స్టేక్ని పికప్ చేశారు. సుజలాన్ ఎనర్జీ లాభాలు 6% మేర క్షీణత నమోదైంది. ఓఎన్జీసీ మరొకసారి బీపీతో ఒప్పందం కుదుర్చుకుంది వాళ్ళ ప్రొడక్షన్ని మరింతగా పెంచుకునేందుకు. ఐఆర్ఎఫ్సి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం ఫైనాన్స్ చేసింది. దీంతో వీళ్ళు మెట్రో రైల్ ఫైనాన్సింగ్లో కూడా అడుగుపెట్టినట్టయింది. దాదాపు 13,500 కోట్ల రూపాయల మేర టర్మ్ లోన్ అగ్రిమెంట్ ఇది. హిందాల్కో ఎక్స్పెక్ట్స్ రా మెటీరియల్ కాస్ట్ రైజ్ బై అనదర్ 5% ఇన్ ద కమింగ్ క్వార్టర్స్. ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో, ఎందుకంటే జియోపొలిటికల్ టెన్షన్స్ ఈ రోజు తగ్గినా కూడా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మరికొద్ది రోజుల పాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో మేబీ దీని ఎఫెక్ట్ కారణంగా రా మెటీరియల్ కాస్ట్ మరొక 5% దాకా పెరిగే అవకాశం ఉంది అనేది హిందాల్కో చెప్తున్నమాట. పేటీఎం వాళ్ళ యూరోపియన్ పేమెంట్ ఎంటిటీలో వీళ్ళు వాటా కొనుగోలు చేశారు. పేమెంట్ ఎంటిటీలో దాదాపుగా 9 మిలియన్ యూరోల నేపథ్యంలో అమౌంట్ కూడా కంపెనీ ఇన్వెస్ట్ చేయడం అయితే చూసాం. దిస్ ట్రాన్సాక్షన్ ఇస్ ఎయిమ్డ్ అట్ ఇంక్రీజింగ్ ద పేడప్ క్యాపిటల్ ఆఫ్ పేటీఎం యూరోప్. ఇదొక అప్డేట్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గ్లోబల్ క్యూస్ ఎక్స్టెండ్ టు ద లాల్ స్ట్రీట్ ఇండిసెస్ క్లైమ్ మోర్ దాన్ 1%. 1% మీద నిన్న ఒక జంప్ అయితే చూసాం. గత 2 నెలల కాలంలో ఎప్పుడు లేని విధంగా ఒకే రోజు ఒక మంచి జంప్ అయితే మనకు నిఫ్టీలో కనిపించింది. ఒక మంచి ట్రేడింగ్ ట్రెండ్. విక్స్ తగ్గింది, బ్రెంట్ తగ్గింది, రూపీ కొద్దిగా స్థిరపడింది వరుసగా 3వ రోజు కూడా. సో ఇవన్నీ కూడా పరోక్షంగా మార్కెట్స్ని పైకి తీసుకెళ్లడంలో దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. అండ్ అటువైపు ఇరాన్ యుఎస్ మధ్య వార్ కూడా తగ్గుతోంది. అండ్ నిన్న రూబియో గారు మన ఇండియాలో ఆయన పర్యటన చేస్తున్నప్పుడు కూడా మేబీ గంటల వ్యవధిలో ఒక గుడ్ న్యూస్ వినవచ్చు హర్మూజ్ గురించి అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయటం. సో స్టిల్ ఇంకా యుఎస్కి మనకి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేదన్నట్టుగా కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలను, ఆయన ప్రెస్ని అడ్రస్ చేసినప్పుడు ఇండియా మీద ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ని బట్టి మనం అర్థం కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలుగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఫ్యూయల్ టెన్షన్స్ లీవ్ లాజిస్టిక్స్ ఇంకా టైర్డ్ అవుట్. ఇక్కడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ట్రబుల్, 20% ట్రక్స్ గ్రౌండెడ్ ఆన్ డీజిల్ షార్టేజ్, ప్రైస్ హైక్స్. కొద్దిగా డీజిల్ షార్టేజ్ ఉంది అండ్ దీనికి తోడు ప్రైస్ హైక్స్ కారణంగా కొద్దిగా లాజిస్టిక్స్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పరోక్షంగా ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. వడ్డీ రేట్లు కూడా మేబీ పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధం అవుతుందేమో అన్న ఒక వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 78 రోజుల పాటు, అంటే ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా 78 రోజుల పాటు మనం ఇబ్బంది పడకుండా 78 డేస్ ఆఫ్ ఆయిల్ ఉంది అని చెప్పి ప్రభుత్వ ప్రకటన ఒకటి. అలాగే ఇండియా ఇంక్ పంప్డ్ అప్ వాల్యూమ్ ఇన్ మార్చ్ క్వార్టర్ బట్ టుక్ ఎ హిట్ ఫ్రమ్ ది వార్ అండ్ రైజింగ్ కాస్ట్. ఇక్కడ మారుతి సుజుకి అంటే వివిధ సెక్టార్స్ని ఇస్తూ ఆ సెక్టార్స్లో ఏ కంపెనీస్ మిస్ చేశాయి, ఏ కంపెనీస్ హిట్ చేశాయి అన్న ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మారుతి సుజుకి హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ని నమోదు చేసింది. ఎస్పెషల్లీ M&M మాత్రం కొద్దిగా మార్జినల్ ప్రెషర్ ఎదుర్కొంటోంది. ఈ ట్రాక్టర్స్ ఇష్యూ కొద్దిగా డ్రాక్ డౌన్ చేస్తుంది. ఒకవేళ ఈసారి వర్షపాతం అనుకున్నంతగా నమోదు కాకపోతే మహీంద్రా అండ్ మహీంద్రా కొద్దిగా హిట్ తీసుకునే అవకాశం కూడా అయితే ఉంది. బట్ స్టిల్ ఇన్పుట్ అండ్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఎదుర్కొంటుంది. ఓవరాల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ రెవెన్యూలో 30% దాకా జంప్ అండ్ కంపేర్డ్ విత్ ఇయర్ అండ్ నెట్ ప్రాఫిట్లో దాదాపు 28% దాకా జంప్. బ్యాంకింగ్ సెక్టార్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి వృద్ధిని నమోదు చేసి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ని కనబరిచింది. ఎన్పిఏస్ కూడా 5% ఉన్న ఎన్పిఎస్ 1.5% తీసుకురావడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓవరాల్గా రెవెన్యూ 3.8% ప్లస్ అండ్ నెట్ ప్రాఫిట్లో దాదాపు 12% మేర వృద్ధి. అలాగే ఐటీలో ఇన్ఫోసిస్ అండ్ HCL టెక్ 2 మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయగా టీసీఎస్ మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధిని నమోదు చేయలేకపోయింది. ఓవరాల్గా ఇండస్ట్రీ పరంగా రెవెన్యూ 12.5% ప్లస్ అండ్ నెట్ ప్రాఫిట్లో 22% మేర జంప్ అయితే చూస్తున్నాం. అండ్ రూపీ వరుసగా 3వ రోజు కూడా జంప్ తీసుకుంది. సో ఈరోజు ఏంటంటే టైం లేని కారణంగా ఎక్కువ అంశాలు కవర్ చేయలేకపోయాం. రేపటి నుంచి యథాతథంగా మన కార్యక్రమం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.